హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఫ్రెండ్స్, మరి మన గుంటూరు మిర్చి యార్డ్ అయితే సెలవులండి. కానీ ఏసీల కాడ, గోడాల కాడ వ్యాపార లావాదేవీలు జరుగుతా ఉన్నాయి. కాకపోతే సెలవుల్లో ఎట్లా అంటే కొద్దిగా రూపాయి తక్కువకి అడుగుతారు గానీ ఎక్కువకి ఎవరు అడగరు నాన్ ఏసీ కాయ అయితే. ఏసీ కాయ అయితే డీలక్స్ కాయ సూపర్ క్వాలిటీ బాగుంటది కాబట్టి దాన్నైతే మరి రూపాయి పెచ్చులోనే కొంటారు ఏదేమన్నా గాని. ఇవాళ డేట్ వచ్చేసరికైతే మే నెల 15, 2026 అనగా శుక్రవారం అయితే మరి దాదాపుగా కొన్ని ఏసీల కాడికెళ్ళి తిరిగాను, చూసాను. వీడియోలు తీసైతే రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మీకు కొన్ని వివరాలు చెప్పడం జరిగిద్ది. చూసి తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మార్కెట్ యార్డ్‌లో ఎక్కువగా తేజాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా తేజాలు, బుల్లెట్లు, ఈ 341 మీడియాలు ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయండి. అంతేగాని మిగతా అన్ని ఎక్కువ క్వాలిటీలు అంతగా ఎక్కువగా కనబడలేదు. 355 బ్యాట్‌గా వస్తున్నాయంటే అవి కూడా నా లాస్ట్ క్వార్టరే వస్తున్నాయి. అవి కూడా మార్కెట్‌లో 15, 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోనే జరుగుతున్నాయి. సెంజాండ్ బ్యాట్‌కి కూడా అంతే 15, 16 ఏళ్ల నుంచి 18,000 రూపాయలు నాన్ ఏసీలు అయితే జరుగుతున్నాయి. ఏసీవైతే ఈ 2 రకాలు 23, 22,000 నుంచి 25,000 దాకా క్వాలిటీల పరంగా జరుగుతున్నాయి. వచ్చేసరికైతే మాత్రం ఎక్కువ. ఈ కర్నూలు డీడీ గూడా మరి మీడియాలు, పిక్కలు ఇట్లాంటివి అవి గూడా లాస్ట్ కోతల్లో వస్తున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న లాట్లు 5 లాటు, 10 లాటు అట్లాంటివి వస్తున్నాయి. అవి గూడా మార్కెట్‌లో తాలుగాయలు కింద యేసుకొని 14,000-16, 17,000 క్వాలిటీల పరంగా అయితే జరుగుతున్నాయి. ఇంకా 273 అంటారా? 273 ఒకటి, 2 షాపుల్లోకి ఇంకా వస్తున్నాయి. ఈ పిక్కలాంటివి అవి గూడా చిన్న చిన్న లాట్లు అవి గూడా అంతేనండి. 16, 18, 19 జరుగుతున్నాయి. అంత పైన మంచి క్వాలిటీ అయితే లేవు. ఏసీలైతే అన్ని రకాలైతే బేరం పెట్టట్లేదు. ఈ 3 బ్యాట్‌కి పెడుతున్నారు. తేజాలు పెడుతున్నారు. తేజాకి సంబంధించిన సరుకేందంటే 26 షార్కు ఇట్లాంటివి పెడుతున్నారు. 341 నంబర్ 5 పెడుతున్నారు. అట్లాంటివే పెడుతున్నారు. 341 నంబర్ 5 అయితే 25, 26,000 దాకా చెప్తున్నారు చెప్పడం మీద డీలక్స్ అయితే. మీకు ఆల్రెడీ రీల్స్ పెట్టాను చూడండి. 341 డీలక్స్ ఆయన జనవరి, ఫిబ్రవరిలో పెట్టాడంట ఏసీలో క్వాలిటీ బాగుందండి. మరి 90 బస్తాలైతే దాదాపుగా 85 బస్తాల వరకు గూడా 240, రూ. 250 దాకా రోజుకి ఒకలాగా 5 బస్తాలు, 10 బస్తాలకి అమ్మారంట. ఇప్పుడు 5, 6 బస్తాలు ఉన్నాయంటే రూ. 260 కూడా చెప్తున్నాడాయన. అంతే అలాగే విడిగా అమ్ముకున్నాడు ఆయన రైతు దగ్గర కూర్చొని ఏసీ కాడ రోజు వచ్చి వెయిట్ చేసి. అంతే పార్టీ వోళ్ళు అయితే ఆ రేట్లకి కొనట్లేదు. చిల్లరోళ్ళు ఈ అమ్ముకోవడానికి, కౌంటర్ సేల్‌కి, ఇంట్లో తినడానికి ఇట్లాంటోళ్ళైతే ఆ రేట్‌లో కొంటున్నారు. నంబర్ 5 గాని, 341 గాని 230 నుంచి 40, రూ. 50 దాకా జరుగుతా ఉన్నాయి. సూపర్ డీలక్స్ జనవరి నెల, ఫిబ్రవరిలో ఏసీలో పెట్టిన కాయలైతే. మామూలుగా ఇప్పుడొచ్చే కాయలైతే అంత క్వాలిటీ లేవు. అంత డిమాండ్ అయితే వాటికి అంతగా లేదు. పౌడరోళ్ళు పౌడర్‌కి సంబంధించిన వాళ్ళందరూ 14, 15, 16,000 అడుగుతున్నారు. నిన్న చూసారు కదా వీడియో మరి మీకు పెట్టాను. ఈ సీడ్ ర్యాకులన్నీ కలిపి అందులో 341 కూడా ఉన్నాయి. అవి కూడా 15,500కి అడిగారనమాట మార్కెట్‌లో అయితే. ఎక్కువ నాన్ ఏసీ తేజాలొస్తున్నాయి ఫుల్లుగా. ఈ తేజాలు మొత్తం గూడా మార్కెట్ యార్డ్‌లో 15,000 నుంచి జరుగుతున్నాయి. 17,000 మధ్యలో. 15,000-17,000 మధ్యలో రంగులున్నవే జరుగుతున్నాయి. మీడియాలు ఇట్లాంటి లాస్ట్ కోతవనమాట. వాటిలో తాలైతే 10,000-12, 13,000 లోపే జరుగుతున్నాయి. ఎర్రగాయలైతే 17,000 ఏస్తున్నారు. ఇంకొద్దిగా సైజు బాగున్నాయి. బెస్ట్‌లుంటే మాత్రం 18, 18.5 అండి. డీలక్స్ వచ్చేసరికి 19, 19.5. సుపీరియర్ క్వాలిటీ ఉంటే 20,000 అంత క్వాలిటీ అయితే అంత రావట్లేదు ఇప్పుడు వచ్చేసరికైతే. ఈ ఏసీ రకాలు తేజ సూపర్ డీలక్స్ ఏసీ రకాలు నో బీఎఫ్‌లు పోయిన సంవత్సరం అనుకోండి 17,000-19,000 జరుగుతున్నాయి. ఈ సంవత్సరము ఏసీలో పెట్టిన కాయనుకోండి 20,000-20,500, 21,000, 21,500 సూపర్ డీలక్స్ ఉంటే 22,000 దాకా కూడా జరుగుతున్నాయి తేజాలు డీలక్స్‌లో అయితే మాత్రం. ఈ బుల్లెట్ రకాలొచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్‌లో మరీ తక్కువలో అవుతున్నాయి. ఇవి కూడా 15,000-17, 18,000 ఎల్లోలు ఇంకా వస్తున్నాయండి. ఎల్లోలైతే పెద్దగా డిమాండ్ లేదు. అది గాక లాస్ట్ కోతవి మరీ మీడియాలు ఇట్లాంటివి వస్తున్నాయండి. తాలుగాయలతో పాటు జరుగుతున్నాయి. 10,000-13, 14,000 దాకా తాళ్ళేస్తున్నారు. ఎర్రగాయలు, మీడియాలైతే 15,000-18, 20,000 లోపే జరుగుతుంది. అంత మంచి క్వాలిటీలైతే రావడం లేదు వచ్చేసరికి అవైతే మాత్రం. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వస్తున్నాయి. ఆరుమూరు కూడా 15, 16, 17,000 రూపాయల క్వాలిటీలో వస్తున్నాయండి. మరి కొద్ది సైజులు బాగుంటే 18, 18.5 దాకైతే జరుగుతున్నాయి. మరి ఏసీ రకాలు మరి ఆరుమూరు కూడా పెడుతున్నారని విన్నాము. 20,000, 20,500 అంటున్నారు. మనము జరిగింది చూడలా, చెప్పుకుంది విన్నామండి. రూపాయి అటు ఇటుగా జరగొచ్చు. మరి 20,000 చెప్తున్నారంటే ఎందుకంటే సూపర్ డీలక్స్ ఫస్ట్‌లో పెట్టిన కాయకి ఆ డిమాండ్ ఉండింది. ఇప్పుడు నాన్ ఏసీ డీలక్సే 19, 19.5 దాకా ఏసారంటే మరి ఏసీ ఏస్తారు 20,000, 20,500, 21,000 లోపే జరిగిద్ది. కాతే చెప్తున్నారు మనం చూడలేదు. చూస్తే అది కూడా మీకు వీడియో తీసి పెట్టేవాడిని. మనకాడ బండి లేదు. ఆటోతోనే మరి కొన్ని ఏసీలకే తిరుగుతున్నాము. మనం చూసిన కాడ అన్నీ నాన్ ఏసీ రకాలే ఉంటున్నాయి. ఏసీ రకాలు అంతగా పెట్టడం లేదు. ఎవరో అంత టైమొస్తే మరి ఏదైనా గాని చెప్పలేం గానీ, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తేజాలు బాగా పెడుతున్నారు. తేజాలు వచ్చేసరికి ఆ రేటు 26 పెడుతున్నారు. 26 కూడా 18,000-19, 20,000 లోపు జరుగుతున్నాయి ఏసీ రకాలు. 26 20,500 నిన్న వీడియో చూసారు కదా! 21,000 దాకా ఏశారు. షార్కులు కూడా పెడుతున్నారు. అవి కూడా 17,000-18, 19,000 దాకా ఏసీ రకాలైతే జరుగుతా ఉన్నాయి వచ్చేసరికైతే. నాన్ ఏసీ మీకు ఆల్రెడీ చెప్పాను. 16,000 నాన్ ఏసీ
సార్క్ తేజ గాని 26 రకాలు గాని 16,000 నుంచి 18,000 ఎక్కువ జరుగుతుంది నాన్ ఏసీ రకాలైతే. ఇలా చెప్పాలంటే అన్ని రకాలు చెప్పాలి. కానీ అన్ని రకాలు జరగని దానికి మరెందుకు? ఇప్పుడు మనము ఈరోజు ఇంట్లో నుండి బయటికెళ్ళి తిరిగి ఇంటికొచ్చే వరకు మన మీద మనకే గ్యారంటీ లేదు. రేపు ఎలాగుంటామో తెలీదు. ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని రోజుల్లో ఉన్నాం. అట్లాంటిది రేపు మార్కెట్ పెరిగిద్దా? తగ్గిద్దా? ఎవరం చెప్పగలము? తగ్గేది, పెరిగేది ఎవరం చెప్పలేము కదా! ఏదో మీ ఆశ కోసము ఎవరో పెరిగిద్ది అది ఇది అని చెప్తారు గానీ, కాదు మీరు ఒకటే ఆలోచించుకోవడమే. సరుకు ఎంతుంది? సరుకు ఉండేదాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలే గానీ, ఎవరో వాళ్ళు జెప్పారు పెరిగిద్ది, ఈళ్ళు జెప్పారు పెరిగిద్దని అది ఏమి ఆశలేమి లేవు. ఎవరు ఎప్పుడు ఎలాగుంటామో ఎవరం తెలీదు కాబట్టి, ఆ మార్కెట్ గూడా ఎప్పుడు ఎలాగుంటదో తెలీదు. దాన్ని బట్టి మీకు అవసరమైనప్పుడు రూపాయి ఉంది పెరిగిందన్నోడు అమ్ముకోవాలి, లేకపోతే లేదు గానీ, కొంతమంది ఇంకా అడుగుతున్నారు, "అన్న రేట్లొస్తాయా? అన్న ఏసీలు పెట్టుకోవాలా? వద్దా?" ఏందనని. అయి ఏమి చెప్పలేమేదో. ఇప్పుడు గూడా ప్రెజెంట్ మార్కెట్ అంత హడావిడి ఏం లేదు. కాకపోతే తేజాలు, 26లు, షార్కులు 6, 3 రకాలే కొంటున్నారు గానీ, మిగతావైతే ఈ నంబర్ 5, 3, 4, 1 రకాలే కొంటున్నారు. మిగతా పౌడరోలేందంటే సీడ్ రకాలు, మీడియాలు తక్కువలో కొంటున్నారు. మరీ హై రేట్లు ఏం జరగట్లేదు. ఇట్లాగా ఏమైనా తప్పుంటే క్షమించి, డౌటుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.